కుక్కర్లో బగారా రైస్, చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నా. ఫస్ట్ అయితే చికెన్కు కావాల్సిన పదార్థాలు చెప్తున్నా. ఇక హాఫ్ కేజీ చికెన్. ఓకే. దానికి కావాల్సిన సామాన్లు: కొత్తిమీర, పుదీనా, ఒక 3 టమాటాలు, అల్లం వెల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు. అల్లం వెల్లుల్లి అప్పుడే చేస్తావా? చేస్తా, ఇప్పుడు చేస్తా. అలా అప్పటిదప్పుడే చేయాలి. ఇగో ఒక గుప్పడన్ని బాదం పలుకులు. ఈ బాదం పలుకులు నేను చూపిస్తా. కడగాలి ఫస్ట్. ఇట్లా కడుక్కోవాలి. బాదం పలుకులు మంచిగా ఉంటుంది గ్రేవీ. ఇగో చాలా టేస్ట్గా ఉంటుంది. బగారా రైస్కి గ్రేవీ సబ్జీ మంచిగా ఉంటుంది. చాలా మంది కాజు వేసి చేస్తారు. కాజు అవన్నీ వేస్తారు. అది కూడా ఒక చూపిస్తా. ఇప్పుడైతే ఈ ఐటమ్స్ ఇవి ఒక బాయిల్ ఉడకబెట్టుకోవాలి. బాదం వేడి చేయడం కాదు, ఉడకబెట్టాలి మంచిగా. ఇవి ఉడుకుతున్నాయి. ఇప్పుడు నేను ఇవన్నీ పేస్ట్లు అవన్నీ చేసుకుంటా. అప్పుడు ఇప్పుడు ఇందాక బాదాము ఉడకబెట్టుకున్నాను కదా, ఇగో చల్ల నీళ్ళలో వేసిన ఉడికినాయి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలి గ్రేవీ కోసం. నేను ఆయిల్ చూపిస్తున్నా. 1 గంట చాలు. నూనె గరం అవుతుంది కదా, ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. వెంటనే కొత్తిమీర, పుదీనా కాడలతో వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పడతాం కదా, అది టేస్ట్ అయిపోతుంది. టమాటాలు కూడా వేసేస్తాం. మనం ఇందాక చూపిస్తాం టమాటా. మంచిగా మగ్గించుకోవాలి. మంచిగా మగ్గాలి. ఇప్పుడు మగ్గడం కోసం నేను ఒక చెంచా ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం జల్దీ మగ్గుతుంది. ఒకటే కొంచెం మగ్గినాయి అనుకో బాగుంటుంది టేస్ట్. టమాటా వేసుకుంటున్నా, కొంచెం సిమ్లో పెడుతున్నా. ఇగో ఈ బాదం పలుకులు తీస్తున్నా చూడు. ఇగో కొంచెం ఉడకబెట్టినాం అనుకో ఈజీగా వస్తుంది. చూసిండ్రా? ఇగో అంతే. ఇట్లా అన్నీ తీస్తా. ఇప్పుడు ఇవి మగ్గినాయి. ఇందాక పొట్టు తీసుకున్నా కదా బాదం, ఇవన్నీ బాదం మంచిగా పొట్టు తీస్తే ఇవి కూడా ఇందులో వేసుకున్నా. ఇప్పుడు ఒకసారి ఇవి అన్నీ కలుపుకోవాలి. అంతే. ఇప్పుడు ఇవన్నీ చల్లార్చుకోవాలి. గ్రేవీ సబ్జీకి ఇవన్నీ చల్లార్చుకోవాలి. కొంచెం ప్యాన్ కింద పెడతా. టేస్ట్ చేసినాక చూపిస్తాను. ఇప్పుడు ఇదే గిన్నెల నేను అది చల్లారడానికి పెట్టిన కదా, ఇదే గిన్నెల ఇప్పుడు మళ్ళీ 1 గంట ఆయిల్ వేసుకోవాలి. ఒక గంట పట్టింది కదా దానికి, ఇంకో గంట. కొంచెం నాన్ వెజ్లో ఏమంటారు ఆయిల్ ఎక్కువ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆయిల్ మంచి గరం కానివ్వండి. ఆయిల్ బాగా గరం అయింది. ఒక చెంచా పసుపు, ఈ చికెన్ ఉంది కదా, చికెన్ వేస్తుంది. ఎందుకంటే ఉల్లిగడ్డ అదంతా పేస్ట్ ఉంది కాబట్టి తర్వాత. ఇప్పుడు ఆ పసుపు ఆయిల్లో నేను మంచిగా చికెన్ ఇట్లా కలుపుకుంటున్నా. వీడియో ఎట్లుంది? లైక్ చేస్తలేదు, కామెంట్స్ వచ్చలేదు కదా.
వీడియోలు వాళ్ళకి నచ్చితే వాళ్ళే చేస్తారు, మనం చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు. మనం పెడుతున్నాము, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాం. కానీ వాళ్ళకి నచ్చాలి కదా. నేను నచ్చాలి, నేను ఎంత చెప్పినా వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఉంటుంది. మనమైతే మన ప్రయత్నం మనం చేస్తాం. మీకు ఒక చెంచా ఉప్పు వేసేసిన ఒకసారి బాగా కలుపుతున్నా. ఇప్పుడు ఈ మధ్యలో ఆయిల్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను ఇందాక ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ చూపించా కదా, ఒక పెద్ద చెంచా అల్లం వెల్లిగడ్డ చాలు. ఈ మధ్యలో ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్లోనే కొంచెం మగ్గించుకోవాలి, కలిపేసుకోవాలి. బాగా కలిపేసి మనం మైకు కూడా కొనుక్కోలేదు కదా, వాళ్ళకి అర్థం అవుతుందో లేదు. అదే కదా మన వాయిస్ వినిపిస్తుందో లేదు. నేను ఇంట్లో చికెన్ గరం మసాలా తయారు చేసుకున్నా. దాన్ని నేను ఇగో ఈ కూర ఉడికేటప్పుడు ఇట్లా వేసుకున్నాను. ఎందుకంటే కూర చికెన్ అనేది నీసు వాసన పోవాలంటే ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఇక కొంచెం గరం మసాలా ఇవి వేస్తే బాగుంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. ముక్క నీసు వాసన రాదు, వస్తుంది అట్లా. ఇప్పుడు ఇది బాగా ఈ ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పసుపు ఆయిల్ మగ్గాలి గరం మసాలాలు, అప్పుడైతే ముక్కలు మంచిగా ఉంటాయి, నీచు వాసన ఉండదు. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నా, పేస్ట్ చేసి చూపిస్తాను. అయింది. ఇప్పుడు చికెన్ ఒకసారి కలుపుకుందాం. ఇందాక గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఉప్పు వేసి మంచిగా మగ్గింది కదా చికెన్, బాగా అయింది కదా, దగ్గరికి అయింది మంచిగా. అంటే ఇది మసాలా అనేది నీచు వాసన పోతుంది. ఇక ఇప్పుడు ఏం చేయాలంటే కారం, ఆల్రెడీ నేను పేస్ట్లో 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నా, ధనియా పొడి 2 చెంచాల ధనియా పొడి, ఉప్పు వేసేసిన ముందే. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటున్నా. బాగుంటుంది ఇట్లా గ్రేవీ సబ్జీ, మీరు కూడా చేసుకోండి. ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఫంక్షన్ హాల్లో చేసినట్టు ఉంటుంది. ఇందాక నేను అదే టమాటాలు, పచ్చిమిరపకాయలు, బాదాం అన్ని పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు వేసుకున్నా పేస్ట్. ఇది బగారా రైస్కి చాలా టేస్టీ కమ్మగా ఉంటుంది, కాంబినేషన్ మంచిగా ఉంటుందా. ఇప్పుడు ఈజీగా బగారా రైస్ కూడా నేను చూపిస్తా, కుక్కర్లో చాలా మంచిగా ఉంటుంది. నేను చేయి కడుపుకుండా కలిపితే ఒకసారి అవి మసాలా మొత్తం టమాటా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, బాదాము పేస్ట్ చేసాను కదా, ఒకసారి ముక్కలకు బాగా పట్టియాలి. పట్టించేసి ఇప్పుడు నేను ఇంట్లో తోడేసుకున్న పెరుగు ఒక చెంచా పెరుగు కలిపేసుకుంటున్నా. ఒక్కసారి కలిపి కొంచెం ఒక 5 నిమిషాలు అయినాక కొంచెం వాటర్ వేసి ఈ మసాలా అంతా ముక్కలు పట్టాలి. ఇప్పుడే నీళ్ళు పోసినాం అనుకో పట్టదు, స్ప్రెడ్ అయితే ముక్కలకు పట్టదు, టేస్ట్ ఉండదు, పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గాలి. వాటర్ వేయాలి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నె అవన్నీ తీసుకొని వాటర్ వేస్తాను నేను. ఇప్పుడైతే 5 నిమిషాలు మగ్గిస్తున్నా. ఇప్పుడు 5 నిమిషాలు అయింది. ముక్కలు నీకు అర్థమవుతుంది కదా, ఈ పేస్ట్ అనేది మంచిగా ఉడికి ఆయిల్ పైకి వస్తుంది.
బాదాము ఒంటికి కూడా మంచిది, మనకి ఇట్లా గ్రేవీ సబ్జీ కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇగో ఇవి కొంచెం వాటర్ వేసుకున్నా, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా, మంచిగా ఉంటుంది. సిమ్లో పెట్టాలి ఒకసేపు ఉడకాలి, వాటర్ వేసినా కదా, మళ్ళీ ఒక 5-10 నిమిషాలు ఉడికితే అయిపోతుంది. నేను బగారా రైస్కి చూపిస్తాను. ఒకసారి మంచిగా కలుపుతున్నా. ఇది ఆయిల్ అంతా మీదికి రావాలి. గ్రేవీ కదా, బగారా రైస్కి ఇది ఇట్లనే బాగుంటుంది. ఇట్లా గ్రేవీ ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకొద్దిగా రావాలమ్మా, ఇంకొద్దిగా ఉడకబెట్టాలమ్మా. ఉడకబెట్టాలి అంటారా? ఒక 5 నిమిషాలు అయింది కదా, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు అయిపోయినట్టే కూర. ఇంకా ఒక్క 2 నిమిషాలు పెట్టి పని చేస్తాను నేను. సిమ్లో పెట్టిన అంటే ఈ పచ్చి మసాలా అంతా గ్రైండ్ చేసిన కదా నేను, అవన్నీ మంచిగా పచ్చి వాసన పోయి ఆయిల్ అనేది పైకి రావాలి, అప్పుడే కూర కమ్మగా ఉంటుంది. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నా 5 నిమిషాలు. ఇప్పుడు బగారా రైస్కి చూపిస్తున్నా. ఇగో ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకున్నా. బగారా రైస్కి మామూలు మన సన్న బియ్యమే కడిగి పెట్టి నానబెట్టేసుకున్నా. నేను ఎప్పుడైనా ఇట్లా చూసుకుంటా, ఈ ఏళ్ళకి ఇక్కడికి వచ్చేటట్టు చూసుకుంటా. 2 గ్లాసుల బియ్యానికి, ఏ బియ్యానికైనా ఇంతే చూసుకుంటున్నా. కుక్కర్కి మీకు కుక్కర్లో కొలత కావాలంటే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు పోసుకున్నా, 3.5 నీళ్ళు పోసుకోండి. 4 పోస్తే ఎక్కువ అవుతుంది. ఇక దానికి సంబంధించిన ఐటమ్స్: భోజవారాకు, దాల్చిన చెక్క, ఇలాచీలు 3, లవంగాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అప్పుడే వీడియో కోసం కట్ చేసిన కాబట్టి కొంచెం ఆరిపోయినాయి, కడిగేసిన. ఇప్పుడు ఉల్లిగడ్డ, ఒక నిమ్మకాయ. ఇప్పుడు ఫాస్ట్గా చూపిస్తాను బగారా రైస్. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నా. కొంచెం ఎండాకాలం కదా, ఎక్కువ ఆయిల్ వద్దు. ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఆ బయట అవన్నీ ఇట్లుంటాయి ఏం పాడో. నేను ఎప్పుడైనా ఇంట్లోనే చేస్తాను మా పిల్లలకి. ఇప్పుడు ఆల్రెడీ కుక్కర్ పెట్టిన వేడైంది, ఆయిల్ పోసిన. నేను వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి నేను ముందే కుక్కర్ స్టార్ట్ చేసిన, ఇది వేసేసిన. ఇప్పుడు అది కొంచెం చిటపట అంటున్నాయి కదా, ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ పెద్దది, కొత్తిమీర, పుదీనా, ఒకసారి కలుపుకోవాలి. ఈ కూర అయిపోయింది, అంతే అయిపోయింది. ఎందుకంటే అన్ని మసాలాలు నేను ముందే చికెన్లోనే వేసేసిన కదా, ఇప్పుడు ఏం వేసేది ఉంటుంది. కొత్తిమీర, పుదీనా అది కూడా మంచిగా ఫ్రై చేసి మిక్సీ బట్టి వేసిన. ఇప్పుడు పిల్లలు ఏరి పడేయాల్సింది ఏమి ఉండదు, లేకుంటే అన్నీ పడేస్తారు. ఇప్పుడు ఏం లేదు, ఇగో మా ఏం ఇంత కూడా వేస్ట్ కాకుండా అంత తినేస్తారు పిల్లలు. నువ్వు కూడా తింటావు కదా వేస్ట్ కాకుండా తినేస్తారు, లేకుంటే కూరలో వచ్చినాయి అట్లా. మళ్ళీ కూడా గ్రేవీ మాకు పల్లె మంచిగా ముక్క కూడా వస్తుంది. ఇంతే, ఇది బంద్ చేసిన. అయిపోయింది ఇక్కడ చికెన్. ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ కావాలి. కుక్కర్లో అయితే 2 గ్లాసుల బియ్యానికి 3.5 నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చాలు, ఎందుకంటే 2 గ్లాసుల బియ్యమే కదా.
ఎక్కువ గరం మసాలా వేయాలి. ఎక్కువ గరం మసాలా వేస్తే ఎండాకాలం ధూపు అవుతుంది. బగారా రైస్లకి ఎక్కువ గరం మసాలా వేయాలి, ఎందుకంటే ధూపు అవుతుంది ఎండాకాలం కూడా. లైట్గా వేసిన ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ వేసి అంతే. ఇది కొంచెం బ్రౌన్ అయిపోవాలి. నేను ఇట్లా ఇంతకే చూసుకుంటాను, మీరు కూడా ఇట్లా చూసుకోండి. లేకపోతే గ్లాస్తోనే 3.5 గ్లాసు 2 గ్లాసుల బియ్యం పోస్తే 3.5 నీళ్ళు పోస్తే సరిపోతుంది. కుక్కర్ బగోన్లో అయితే 4 పోయాలి. ఇప్పుడు ఇదే వాటర్ పోస్తున్నా, ఇదే వాటర్ పోసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ నీళ్ళు ఎందుకు. ఇప్పుడు దీని మీద కొంచెం ఈ నీళ్ళు ఉండేటట్టే పెట్టుకున్నా. ఇప్పుడు మసలాలి, ఈ నీళ్ళు మసలాలి. ఇప్పుడు ఒక చెంచా ఉప్పు వేస్తున్నా, ఎక్కువ వద్దు ఉప్పు, ఒక చెంచా ఉప్పు. ఇప్పుడు ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఇది నేను మసలేటప్పుడు వేస్తా, బగారా రైస్లో వేస్తా, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి, వేసిస్తున్నా. ఈ బగారా రైస్లో నిమ్మకాయ వేస్తే అన్నం పుల్లలు టేస్టీ ఉంటుంది. తిన్నాక కూడా మనకు జీర్ణం అవుతుంది. ఆయిల్ ఇట్లా ధూపు అట్లాంటిది కాదు, అన్నం కూడా కమ్మగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటాం, కలిపేసుకుని ఇది మసలనివ్వండి. అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. మంచిగా మసులుతున్నాయి కదా, బాగా మసులుతున్నాయి. ఒకసారి కలుపుకున్నాం. ఈ మిశ్రమం అంతా మంచిగా ఇగో ఈ మసాలా ఉల్లిగడ్డ అంతా పట్టింది. ఈజీగా కుక్కర్లో తొందరగా అయిపోతుంది. ఒక సైడ్ గ్రేవీ సబ్జీ, బిర్యానీ కూడా మనకి అది వీటిలో ముంగట. ఒకసారి ఇవన్నీ ఇట్లా వేసేసుకొని మంచిగా కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ఎట్లా ఎన్ని కుక్కర్ విజిల్స్ పెడతాం, 3 విజిల్స్ పెడతాం అంతే. ఇది కూడా అంతే, అన్నీ బాగా వస్తాయి. ఇగో ఒకసారి కలుపుకుంటున్నాం మెల్లగా. కుక్కర్ పెట్టేస్తున్నాం 4 విజిల్స్. మూడు విజిల్స్. మూడు విజిల్స్ అయినాయి, అన్నం అయింది. చాలా మంచిగా. ఇప్పుడు మా బాబు టేస్ట్ చేసి చెప్తాడు ఎట్లుందో. మంచిగా కదా బగారా రైస్. మంచిగా అయింది సరే, సింపుల్గా కాంబినేషన్గా ఉల్లిగడ్డ నిమ్మకాయ మంచిగా ఉంటుంది. గ్రేవీ కూడా బాగా అయింది కదా. ఇది బగారా రైస్కి మంచిగా ఉంటుంది గ్రేవీ సబ్జీ. తిని చూసి చెప్తాడు వాడు, నువ్వు అడుగు అని. ఎట్లుంది తిని టేస్ట్? చికెన్ బాగా వేడివేడిగా ఎండాకాలం మంచిగా ఉంటుంది. ఎక్కువ గ్రేవీ మంచిగా. నేను టేస్ట్ చేసి చెప్పాలి ఎట్లుంది. ఇది ఈరోజు కొత్త రకం బాదాంని బాయిల్ చేసి పేస్ట్ చేసి వేస్ట్ చేసిన. కాజు వేయలేదు, బాదాం వేస్ట్ చేసిన ఈరోజు. అప్పుడు కాజు ఇప్పుడు బాదాం మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూసి
జబర్దస్త్ సూపరా వస్తుంది. సూపరా టేస్ట్ అంతా మంచిదా బగారా బిర్యానీ కూడా పనికిరాదు బాగా వస్తుంది. దీని కాంబినేషన్కి ఆనియన్స్ ఇది కాజు అనుకుంటున్నది బాదమా? బాదం ఓకే ఓకే. ఇదిగో. దీని కాంబినేషన్కి నిమ్మకాయ సలాడా మంచిగా ఉంటుంది పెరుగు సూపర్